నాకు లక్ లేదు, నేను దురదృష్టవంతుణ్ణి అనుకునే ప్రతి ఒక్కరికి ఇదే నా లైఫ్ లెసన్. లక్, అదృష్టం మనలో చాలామంది నమ్మే మాట. ఎవడైనా సక్సెస్ అయితే వాడికి చాలా లక్ ఉందని అంటారు. ఎవరికైనా మంచి జరిగితే వాడు చాలా అదృష్టవంతుడు అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లక్ అనేది నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉన్నట్లయితే దాని వెనకాల మనకు అర్థం కానిది ఏదైనా ఉందా? నువ్వు కలలు కనేటప్పుడు దాన్ని నిజం చేయాలని ఆశపడ్డప్పుడు నువ్వు దానికోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెడతావు. ఆ ప్రయత్నంలో నీకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో కష్టాలు పడతావు. ఒక్కోసారి నీది నీకే డౌట్ వస్తుంది, ఈ పనిని నేను చేయగలనా, ఈ కలను నేను నిజం చేయగలగలనా? అలాంటి పరిస్థితుల్లో నీకు రిజల్ట్ వస్తుందని నమ్మకం ఉండదు, అండ్ నిన్నెవరు మెచ్చుకోరు, నిన్నెవరు గుర్తించరు, అండ్ నిన్నెవరు సపోర్ట్ చేయరు కూడా. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఆగకుండా, నీ కష్టాన్ని ఆపకుండా కొంచెం కొంచెం కష్టపడుతూ ఉంటే ఒక్క క్షణం, ఒక రోజు అనుకోకుండా ఒక మార్పు వస్తుంది. ఆ రోజే నీ కల నిజమైన రోజు, ఆ రోజే నువ్వు విజయవంతమైన రోజు. ఆ రోజే ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుంది, నిన్ను అదృష్టవంతుడు అంటుంది, నీకు లక్ ఉందని అంటుంది. సక్సెస్ అయితే అందరూ నిన్ను లక్కీ ఫెలో అంటారు, అదృష్టవంతుడు అంటారు. కానీ అదే ఫెయిల్యూర్ అయితే మాత్రం నిన్ను నువ్వే అన్లక్కీ అనుకుంటావు, ఫెయిల్యూర్ పర్సన్ అనుకుంటావు. ఎందుకు? నీ ప్లాన్ ఫెయిల్ అయిందా? ఈసారి దానికంటే బెటర్ ప్లాన్ వేయి. నీకు టైం సరిపోలేదా? ఈసారి ముందే షెడ్యూల్ వేసుకో. నీ హార్డ్ వర్క్ సరిపోలేదా? ఈసారి దానికంటే ఎక్కువ కష్టపడు. ఈసారి ఫెయిల్ అయ్యావా? నెక్స్ట్ టైం ఆ ఫెయిల్ని గుర్తుపెట్టుకొని కసితో కష్టపడు, ప్రయత్నించు. అప్పుడే నీ కళ నిజమై నీ కాళ్ళ ముందు వచ్చి పడుతుంది. నువ్వు కూడా సక్సెస్ఫుల్ అవుతావు, లక్కీ ఫెయిల్ అవుతావు, అదృష్టవంతుడు కూడా అవుతావు. ఇవన్నీ తెలిసి కూడా ఈ ప్రపంచం కొందరిని మాత్రమే లక్కీ అని ఎందుకు అంటుందో తెలుసా? అసలు ఒక పర్సన్ ఎప్పుడు లక్కీ అవుతాడో తెలుసా? ఎలా లక్కీ అవుతాడో తెలుసా? చాలామంది వారు కోరుకున్నట్టు ఉండడానికి, వారు కోరుకున్నది దక్కించుకోవడానికి కొన్ని కలల్ని కంటారు. ఆ కలల్ని నిజాలు చేయడానికి వాళ్ళు పోరాటాన్ని మొదలు పెడతారు. కానీ ఆ పోరాటంలో కొంతమంది మాత్రమే విజయాన్ని సాధిస్తారు. వాళ్ళని మాత్రమే ఈ ప్రపంచం లక్కీ ఫెలోస్ అంటుంది, అదృష్టవంతులు అంటుంది. ఎందుకంటే మిగతా వారు ఆ పోరాటంలో కాంప్రమైజ్ అయిపోయి, వాళ్ళకి కోరుకున్నట్టు ఉండలేక, కోరుకున్నది సాధించలేక కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ లైఫ్లో నార్మల్గా బతుకుతుంటారు. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సక్సెస్ అయిన వాళ్ళందరూ లక్కీయా, లేక లక్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్లా? ఈ ప్రపంచం విజయవంతమైన వ్యక్తులను మాత్రమే, సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులను మాత్రమే అదృష్టవంతుడిగా అంటుంది. ఎందుకంటే ఆ ప్రతి అదృష్టవంతుడి వెనుక ఒక క్రమశిక్షణ, ఒక బాధ, ఒక త్యాగం, సహనంతో కూడిన ఒక కథ ఉంటుంది. అండ్ ఆ విజయం వెనుక నిద్రలేని రాత్రులు, నిశ్శబ్దమైన పోరాటాలు, ఎన్నో వైఫల్యాలు అండ్ కఠోరమైన నిరంతర శ్రమ, వీటిని మాత్రం ఎవ్వరూ చూడరు. ఖాళీ అతను సక్సెస్ అయ్యాడా, అతను లక్కీ ఉందా అంతే చూస్తారు. అతన్నే లక్కీ పర్సన్ అంటాడు. అందుకే నిజమేంటంటే లక్ అనే మ్యాజిక్ ఏదీ లేదు. లక్ అనే షార్ట్కట్ అస్సలు ఉండదు. లక్ అనేది టైమింగ్ మాత్రమే, లాజిక్ మాత్రమే. ఆ టైమింగే నువ్వు నీ కళ కోసం ఎదురు చూస్తున్న అవకాశాలు దొరికే టైం. ఆ టైమే నువ్వు నీ కళ కోసం పెట్టిన ప్రయత్నాలు ఫలితంగా మారే టైం. ఆ టైమే నువ్వు నీ కళ కోసం పడ్డ కష్టాలు పూర్తయ్యే టైం. కాబట్టి మీరు కూడా అదృష్టం కోసం వెయిట్ చేయకండి. ప్రతిరోజు కష్టపడుతూనే ఉండండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండండి. కన్సిస్టెన్సీతో ఉండండి. కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక రోజు మీరు అనుకున్న కళ నిజమవుతుంది. ఏదో ఒక క్షణం మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ప్రపంచం మిమ్మల్ని కూడా అదృష్టవంతులని చూపిస్తుంది, అదృష్టవంతులని పిలుస్తుంది. సో స్టాప్ డిపెండింగ్ ఆన్ యువర్ లక్ అండ్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. బల్ల గుద్ది చెప్తున్నా, ఈ వీడియో కూడా సరిగ్గా మీకు అర్థమైతే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మిమ్మల్ని కూడా అదృష్టవంతులని పిలుస్తారు. మీకు కూడా లక్ ఉన్నట్టే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో ఏదైనా జరిగితే కామెంట్ చేయండి. ఆ మూమెంట్ని చిన్నగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి లైఫ్ లెసన్స్ కోసం, రియల్ టైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి.